शुक्लां ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము మీ రాసులలో జన్మించినటువంటి వారికి, అంటే 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు అనంటే మనం ప్రధానంగా గురు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలు సంవత్సర ఫలితం పైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు కూడాను ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రహముల యొక్క ప్రభావము రాశి పైన, ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సర గోచార ఫలితాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరము గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 2 జూన్ 2026 నుండి 31/10/2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 31/10/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అతిచార వశాత్తు సింహరాశిలోకి వచ్చి ఈ సమయంలో సింహరాశిలో సంచారం జరుగుతుంది. తదనంతరం అంటే 24 జనవరి 2027 నుండి 26/6/2027 వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి వక్రరీత్యా వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ సంవత్సరము ఉంది. అంటే 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు. మిథునం, కర్కాటకము, సింహము రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు, యుద్ధాలు, వాతావరణ సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని యొక్క సంచారాన్ని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం కాలం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం రాహువు అంటే మళ్ళీ 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు అంటే 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉంది. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, వాళ్ళు సంచరిస్తున్నటువంటి స్థానము యొక్క ప్రభావము ఆ జాతకుని పైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం.
మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి అనగానే ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఏ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు వస్తారో ముందుగా తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మీనరాశి కిందికి వస్తారు. అంతేకాకుండా ది, దు, షం, ఝ, థ, చే, దే, దో, చ, చి అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మీనరాశి కిందికి వస్తారు. మళ్ళీ ఒకమారు మీ వ్యవహార నామంలోని ప్రథమాక్షరాన్ని మళ్ళీ ఒకమారు చెప్తాను. ది, దు, షం, ఝ, థ, దే, దో, చ, చి ఈ అక్షరాలను మీరు దృష్టిలో పెట్టుకొని మీ పేరు ఈ అక్షరాలలో ప్రారంభమైనట్టయితే మీరు కూడాను మీనరాశి కిందికి వస్తారు. అయితే మీనరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 14గా ఉన్నది. ఆదాయ వ్యయాలలో పెద్దగా వ్యత్యాసం లేదు. సుమారుగా 11, 14 పాళ్ళు. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే లాభాలను పొందేటువంటి అవకాశము ఉంది. ఇక రాజపూజ్యం 7, రాజావమానం 2గా ఉంది. అంటే పూజ్యభావం సమాజంలో మీ పైన 7 పాళ్ళు ఉంది, అవమానం అనేటువంటిది 2 పాళ్ళు ఉంది. కాబట్టి మీకు గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఈ సంవత్సరం బాగానే ఉంటాయి. ఇకపోతే ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువుల యొక్క స్థానాలు సంచారం మూలకంగా ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంలో అర్ధాష్టమ స్థానంలో గురు సంచారం ప్రతికూలంగా ఉంది. తదనంతరం పంచమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. పంచమ స్థానం అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ షష్టమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. మళ్ళీ తిరిగి వక్రరీత్యా పంచమ స్థానంలోకి వస్తాడు, అనుకూలంగా ఉంది. ఈ విధంగా గురు సంచారం ఉంది. ఇక శనీశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ రాహు ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కేతువు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది మీనరాశి వారికి. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా, ఈ స్థానాల మూలకంగా మనకు ఓవరాల్ గా ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, కొన్ని మార్పులు జరిగేటువంటి సంవత్సరం ఈ సంవత్సరము. మీనరాశి వారికి ముఖ్యంగా జీవన శైలి లోపల, జీవన విధానంలో, మీరు చేసేటువంటి పనుల లోపల చాలా మార్పులు చేర్పులు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా శని మీనరాశిలో సంచరిస్తున్నాడు, అంటే జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. తద్వారా ఏంటంటే మీకు బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని మార్లు మానసిక ఒత్తిడికి గురి అవుతారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే జీవితంలో, అంటే ఈ సంవత్సరం ప్రతి విషయాన్ని కూడాను మీరు కొంత సీరియస్గా తీసుకోవాలి. ఏదో నిర్లక్ష్య భావంతో ఉండకుండా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం అనేటువంటిది చాలా అవసరము అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. క్రమశిక్షణ, సహనము, ఓర్పు ఇవన్నీ కూడాను మీకు ఈ సంవత్సరం అవసరము. ప్రతి విషయాన్ని కూడాను లోతైనటువంటి విశ్లేషణతో ఆలోచించి ప్రారంభించడం చాలా అవసరము. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత గృహ వ్యవహారాలలో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అంటే అర్ధాష్టమ స్థానం, 4వ స్థానం గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ శుభగ్రహము 4వ స్థానంలో ఉండడం మూలకంగా మీరు ఇంటిపైన చాలా ఫోకస్ చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంటికి సంబంధించినటువంటి మార్పులు, రిపేర్లు ఇలాంటివి మీకు కలుగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు కూడాను పెరుగుతాయి. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయమై మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తుల విషయంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ మీకు అనుకూలత ఏర్పడుతుంది.
ఇక 1 జూన్ తర్వాత కర్కాటకంలోకి బృహస్పతి ప్రవేశిస్తున్నాడు. పంచమ స్థానం అవుతుంది. అందున గురువు ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ యొక్క చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు, వివాహాది శుభకార్యాల విషయాలలో మీరు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళను ఒక మంచి స్థాయిలో నిలపడానికై అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. అందులో సఫలీకృతులు కూడాను అవుతారు అనే విషయం మనకు గురు సంచారం మూలకంగా తెలుస్తోంది. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ సమయంలో సంతానము కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులు చదువులో రాణిస్తారు. పై చదువులకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో కానివ్వండి, ఉద్యోగస్తుల విషయంలోనే కానివ్వండి, టెక్నికల్ సైడ్లో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కానివ్వండి, ఒక క్రియేటివిటీ అనేటువంటిది ఏర్పడుతుంది ఈ సమయంలో. అంటే మీదైనటువంటి ఒక సహజమైనటువంటి శైలి లోపల మీరు పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తదనంతరము సింహరాశిలోకి గురు ప్రవేశించగానే కొంత పనిభారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగంలో అధిక బాధ్యతలు మీరు చేపట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం ఈ సమయం లోపల. ఇక పని, ఆరోగ్యము ఈ రెండు కూడాను సమపాళ్లలో ఉంటాయి. మీకు పని భారం పెరుగుతుంది, తద్వారా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ పని భారం పెరిగినప్పటికీ ఆరోగ్యాన్ని కూడాను మీరు అదే విధంగా చూడడం చాలా అవసరం అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ద్వాదశ స్థానంలో రాహు మూలకంగా కొంత మీకు అంతర్లీనంగా ఒక భయము అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకి రావడం మూలకంగా ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడుతుంటాయి. తద్వారా మీ లోపల ఒక నిగూఢంగా ఒక ఆలోచన సరళి అనేటువంటిది ఏర్పడుతుంది. ఒంటరిగా ఉండడానికై ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే స్నేహితులతో కానివ్వండి, దగ్గర వాళ్ళతో కానివ్వండి, కలిసి ఉండకుండా మీరు ఒంటరిగా ఆలోచనలు చేస్తూ ఏదో ఒక ఇబ్బందికి గురయ్యేటువంటి, మానసిక ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది రాకుండా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక రాహువు మకర రాశిలోకి ప్రవేశించగానే మీకు 11వ స్థానం అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆదాయము మీకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వము మీరు ఏవైతే అనుభవించారో అవన్నీ కూడాను దూరం అయిపోతాయి. భయాందోళన అన్నీ కూడాను దూరం అయిపోతాయి. మకర రాశిలోకి ప్రవేశించగానే మీకు మంచి ఫలితాలను ఇస్తాడు రాహువు. అనవసరమైనటువంటి వ్యయాలను, ఖర్చులను కూడాను నివారిస్తాడు. విదేశీ ప్రయాణాలు మీకు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కేతువు సింహరాశిలో ఉండడం మూలకంగా కొంత ఆరోగ్యం విషయమై మీరు నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ప్రయాణాల మూలకంగా శారీరక అలసట పెరిగేటువంటి అవకాశం ఉంది. కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం మూలకంగా తొందరపాటు నిర్ణయాలు మీరు చేస్తారు. భావోద్వేగాలకు గురి అవుతారు. కొన్నిసార్లు దురుసుగా ప్రవర్తించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాటిని కొంత కట్టడి చేసుకోండి. ఇక కుటుంబ పరంగా ఆలోచించినట్టయితే మీకు చాలా అన్యోన్యత, ఆప్యాయత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు మట్టుకు స్థిరమైనటువంటి కాలమే, ఇబ్బంది లేదు. వాళ్ళ ఉద్యోగం స్థిరంగా ఉంటుంది, సంతృప్తిగా కొనసాగుతుంది. ప్రమోషను ఆలస్యంగా అయినప్పటికీ ప్రమోషన్ మీకు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మట్టుకు బాధ్యతలు పెరుగుతాయి ఆఫీసులో. వ్యాపారస్తులకు మిశ్రమైనటువంటి సమయము. సేవా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరంగా కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే స్లో అండ్ స్టడీగా కొంత డెవలప్మెంట్ కనబడుతుంది ఆరోగ్యపరంగా. ఆర్థిక పరంగా చూసినట్టయితే ఆదాయము ఉంటుంది, కానీ పొదుపుపై మీరు మనస్సు నిలపడం చాలా అవసరము. దీర్ఘకాలిక పెట్టుబడులపై మనస్సు నిలపండి. అప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఎప్పటికప్పుడు మీరు రిపే చేయడానికి సాయశక్తులా మీరు ప్రయత్నాలు చేయండి. తద్వారా ఏమవుతుంది, మీకు మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా, టెన్షన్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఏదో రకంగా రిపే చేయడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి.
భార్యతో అన్యోన్యంగా ఉంటారు. ఇకపోతే మాటల వలన కొన్నిసార్లు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అంటే అపార్థాలు. మీరు బాగానే మాట్లాడతారు, మీ మనసులో ఒక భావన ఉంటుంది, తద్వారా మీరు మాట్లాడతారు. కానీ ఎదుటి వాళ్ళు దాన్ని స్వీకరించడంలో, అర్థం చేసుకోవడంలో విభిన్నంగా ఉండడం మూలకంగా కొన్ని అపోహలు, అపార్థాలకు గురి అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి కుటుంబ పెద్దల సహాయ సహకారాలను తీసుకోండి. ఇకపోతే విద్యార్థులకు కొంత మానసిక ఒత్తిడి కనబడుతుంది. దాన్ని మీరు తగ్గించుకోవడానికై కాన్సన్ట్రేషన్ చేయండి. కృషి చేసినట్టయితే మీకు విజయం లభిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలలో ఆలస్యంగానైనప్పటికీ ఫలితం మీకు అనుకూలిస్తుంది. కళారంగంలో, సంగీత రంగంలో ఉన్నటువంటి వాళ్లకు గుర్తింపు లభిస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ సంవత్సరము మిత్రుల యొక్క ఎంపిక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరిని క్లోజ్గా మనము తీసుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విషయాలపై మీరు చాలా ఫోకస్ పెట్టి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీరు చాలా సత్ఫలితాలను పొందుతారు. ఇకపోతే కోపానికి, భావోద్వేగాలకు కొంత మీరు పక్కన పెట్టేసేయండి ఈ విషయాలను. మిగతా విషయాలలో మీకు చాలా కలిసి వస్తుంది. జీవితం అర్థవంతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం కూడాను అనుభవాలే మీ సంపద అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి జీవితంలో మీరు గతంలో పొందినటువంటి అనుభవాల మూలకంగా ఈ సంవత్సరంలో చాలా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఒక పక్కన కనబడుతుంది. సంవత్సరం ప్రారంభంలో కొంత భారం అనిపించినప్పటికీ మధ్యలో అనుకూలత ఉంది. చివరిలోకి వచ్చేటప్పటికీ మీకు స్థిరమైనటువంటి ఆలోచనలతో ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది. గ్రహస్థితి బాగా లేనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అవి ఏంటంటే, ముఖ్యమైనటువంటి గ్రహాలు మనకు గురు, శని, రాహువు, కేతువు. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ ప్రతికూలతను నివారించడానికి ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి మనము ఆ గురువును ప్రీతి చేసుకోవడానికై ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రము మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువులను సందర్శించండి, సద్గురువుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందండి, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందండి, తల్లిదండ్రులకు కావలసినటువంటి సపర్యలను చేస్తూ ఉండండి. తద్వారా మీకు ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వారి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. గురువు మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం దూరం అవుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయండి, తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే గురువు ప్రీతి చెంది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా శనీశ్వరుడు ముఖ్యమైనటువంటి గ్రహ. పాపగ్రహాల లోపల శని ముఖ్యమైనటువంటి గ్రహం గనక ఈ శనీశ్వరుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయం అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను శనీశ్వరుడు మనకు కలిగిస్తాడు. కాబట్టి దీని నుండి విముక్తులు కావడానికై, అంటే శని ముఖ్యంగా మనకు జీవితంలో చాలా గుణపాఠాలను నేర్పిస్తాడు. ప్రతి విషయం లోపల కూడాను
ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనిషి లోపల ఒక లేజీనెస్ అనేటువంటిది క్రియేట్ చేయడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శనిని ప్రీతి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించిన మూలమంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్ర పారాయణం మూలకంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతోంది. అదేవిధంగా రాహువు ముఖ్యమైనటువంటి గ్రహము. మన లోపల భ్రాంతి, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి గ్రహము రాహుగ్రహం. ఈ రాహుగ్రహం మూలకంగా మనకు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అంటే గోచార రీత్యా 3, 6, 11 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు రాహు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాలలో ఉన్నప్పుడు మనము రాహు కొరకై పరిహారం చేసుకోవాలి. మూలమంత్రాన్ని జపించడం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి, దుర్గామాతను సేవించండి. దుర్గామాత గుడికి వెళ్ళండి. అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము, రాహువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిని సేవించండి. మాతృమూర్తిని సేవించినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు 200% దూరం అవుతుంది. అదేవిధంగా కేతువు 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి కాకుండా మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు పరిహారం చేసుకోవడము మంచిది. మరి కేతువుకి ఏం చేయాలి ఈ మూలమంత్రము అనంటే, ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గణపతిని సేవించండి. ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీకు విరక్తి భావన కలగకుండా ఆ కేతువు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే విరక్తి అనేటువంటిది మనిషి లోపల డెవలప్ అయితే, అశ్రద్ధ అనేటువంటిది డెవలప్ అయితే పని ముందుకు జరగదు. దానిపైన మనకు శ్రద్ధ లేనట్టయితే మనం పని చేయలేము. కనుక అలాంటి భావన రాకుండా ఉండడానికి మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ 4 గ్రహాలు చాలా ముఖ్యమైనటువంటి కనుక ఈ 4 గ్రహాలు అనానుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. సంతృప్తిగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. శుభం.